ఎక్సైజ్ పరిధిలోని సిద్ధవటం, అట్లూరు, ఒంటిమిట్ట మండలాల్లో బెల్ట్ షాపులు మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ సిఐ రాజశేఖర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రమైన సిద్ధవటంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ అట్లూరు, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళల్లో కొన్ని గ్రామాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన నిర్వహించామని, మాదక ద్రవ్యాలు బెల్ట్ షాపులు నిర్వహించిన 118 మంది వ్యక్తులపైన కేసులు నమోదు చేశామని తెలిపారు. బెల్ట్ షాపులు గంజాయి విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సిద్ధవటం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 3 మండలాల్లో ఎక్కడైనా గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం ఏది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎందువల్ల అంటే నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 118 మంది వ్యక్తులను అరెస్ట్ చేశాము, 42 కేసులు నమోదు చేశాము. వీటిలో భాగంగా 60 మంది వ్యక్తులను సత్ప్రవర్తన కోసం సంబంధిత తహసీల్దార్ గారి వద్ద హాజరుపరిచి స్వంత పూచీకత్తు పైన వాళ్ళ దగ్గర బాండ్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల 2వ శనివారం, 4వ శనివారం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. ప్రజలకు ఈ మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరిస్తున్నాము. వాళ్ళు ఆర్థికంగా ఎలా నష్టపోతారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా దెబ్బతింటుంది, చిన్న వయసులోనే ఎలా మృత్యువాత పడతారు, ఇవన్నీ కూడా గ్రామ ప్రజలకు విశదీకరిస్తున్నాము. ఈ విషయంలో ప్రజలు కూడా మాకు చాలా బాగా సహకరిస్తున్నారు. ఇదే సహకారాన్ని మాకు భవిష్యత్తులో కూడా అందజేస్తే మన సిద్ధవటం పరిసర ప్రాంతాలలో ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలు లేకుండా ఇదే విధమైన పరిస్థితి కొనసాగించిన వారం అవుతాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.